తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పారు అధికారులకు హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని. ఎస్, అసలు ప్రభుత్వపు హనీమూన్ పీరియడే ముగిసిపోయింది. ఇక పైన ఇప్పటిదాకా రేపు చేస్తారులే, ఎల్లుండి చేస్తారులే అన్నటువంటి ఆలోచన నుండి జనం బయటకు వచ్చేస్తారు. ఏది అని నిలతీయడం బిగించేస్తారు. అలాగే ఉద్యోగాలు పోయిన వాళ్ళ తిరుగుబాటు, అలాగే ఉద్యోగుల తిరుగుబాట్లు ఇవి ఆరంభమైపోయినాయి. ఇక సంక్షేమ పథకాలు అందకపోతే ప్రజల చిత్కారాలు పెరుగుతాయి. ఇంకొకటి, మొన్ననే దీపం పథకం లాంటి వాటికి మొత్తం డబ్బులు ఒకేసారి వేస్తామన్నారు. అంతకుముందు అసలు గ్యాస్ డబ్బులు ఇళ్లలో పడిపోతున్నాయి అన్నారు. ఆ తర్వాత మొత్తం డబ్బులు ఒకేసారి వేస్తున్నారు. ఇప్పుడు అది 2 దశల్లో ఇస్తామంటున్నారు. ఇచ్చే 2,500 1,250 రూపాయలు చొప్పున వేస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? దాంట్లో ఎవరికి ఫీలింగ్ ఉంటుంది? అది దాంతో పబ్లిక్లో ఒక అన్రెస్ట్ పెరుగుతుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే ముందు ప్రజలని తన ఇంటి దగ్గర